మనం టీవీలో తరచుగా వినే మాటలు కొరపతే అల్పపీడనం మరియు వాయుగుండం. ఇవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. మొదటి దశ అల్పపీడనం, ద ఫస్ట్ ఫేజ్. గాలి వేడెక్కినప్పుడు అది పైకి ఎగసిపోతుంది. ఇలా పైకి ఎగిసిన గాలి కింద ఒత్తిడి తగ్గిస్తుంది. దాన్నే అల్పపీడనం అంటారు. కింద ఒత్తిడి తగ్గితే చుట్టుపక్కల గాలి ఆ దిశగా చేరుతుంది. ఈ గాలి చుట్టూ చుట్టూ తిరుగుతూ వాయుగుండంగా మారుతుంది. ఇదే వాయుగుండం ఏర్పడే విధానం. సరళంగా చెప్పాలంటే అల్పపీడనం చిన్నదైతే వర్షం మాత్రమే, పెద్దదైతే తుఫాను. చిన్న అల్పపీడనం వల్ల జల్లులు పడతాయి. పెద్ద వాయుగుండం ఏర్పడితే అది తుఫానుగా మారుతుంది. ఇటువంటి వాయుగుండాలు ఎక్కువగా బంగాళాఖాతంలో ఏర్పడతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఈ వాతావరణ మార్పులు జరుగుతాయి. వాయుగుండం వచ్చినప్పుడు బయటకు వెళ్ళకండి, సురక్షితంగా ఉండండి. గాలి బలంగా వీయడమంటే ప్రకృతి శక్తి పనిచేస్తోందన్నమాట. అల్పపీడనం, వాయుగుండం రెండూ ప్రకృతి చక్రంలో భాగమే. తుఫాను తర్వాత సూర్యుడు మళ్లీ వెలుగుతాడు. ప్రకృతిని అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. ఇది మొత్తం ప్రక్రియ. అవును, సూర్యుడు వేడెక్కిస్తాడు, గాలి పైకి వెళ్తుంది, అల్పపీడనం ఏర్పడి వాయుగుండం అవుతుంది. ప్రకృతిని గౌరవించాలి, జాగ్రత్తగా ఉండాలి. వర్షం తర్వాత ప్రకృతి మరింత అందంగా మారుతుంది. ఇది మీకు అర్థమైందా? ఇక మీరు కూడా చిన్న సైంటిస్ట్. ఇదే టైనీ వండర్స్ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ పైన్ ప్రకృతి రహస్యాలు సరళంగా.